సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి, కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతుందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. చాలా మందికి ఋతుస్రావ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే కొంతమందికి ఏమవుతుందంటే నెలసరి అనేది ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది, లేదా అంటే వచ్చిన 5-6 రోజులు కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందులో వాళ్ళకి క్లాట్స్ పడ్డం ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ వచ్చిన సమస్యని వాళ్ళు గ్రహించరు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే రక్తాల్పత అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే అధిక ఋతుస్రావం ఎందుకు వచ్చింది అనేది మనం తప్పనిసరి చూడాలి. ఎందుకంటే అది కారణాలు చాలా రకాలు ఉంటాయి. అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అది రీప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంటి, 14-15 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాళ్ళకి మధ్య వయసు వచ్చే వరకు వాళ్ళకి కొన్ని రకాలైన హార్మోన్ సమస్యలు అవ్వచ్చు, లేదా అంటే థైరాయిడ్ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని రకాలైన మందులు వాడడం అవ్వచ్చు, లేదంటే అధికంగా బరువు పెరగడం అవ్వచ్చు. అలాగే వాళ్ళకి థైరాయిడ్తో పాటు ఒబేసిటీ సమస్యలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఋతుస్రావ సమస్యలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏదిలా ఉన్నా కానీ కారణాలు చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరి రక్త పరీక్షలు చేసుకోవాలి. రెండోది అంటే పెళ్ళైన వాళ్ళకైతే ట్రాన్స్వెజనల్ స్కాన్, పెళ్ళి కాని వాళ్ళకైతే లోవర్ అబ్డామినల్లో పెల్విక్ స్కాన్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి స్కాన్ తీశారో ఆ స్కాన్లో ఏదైనా పాలిసిస్టిక్ ఓవేరియన్స్ కానీ, సిండ్రోమ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఏదైతే ఉందో అది ఉంటే కనుక దానివల్ల కూడా ఒక్కొక్కసారి అధిక ఋతుస్రావం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడైతే రక్తస్రావం అధికం అవుతూ వచ్చిందో అప్పుడు వాళ్ళకి కొన్ని నెలల పాటు అవుతూ వచ్చిందో రక్తాల్పత అనేది ఏర్పడుతుంది. అప్పుడు కూడా రక్త పరీక్ష తప్పనిసరి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ కనుక బిలో 8 అలా ఉంటే కనుక తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దానికి సరిపడా మందులు తీసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అది సడన్గా డ్రాప్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైము, ప్లేట్లెట్స్ అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి రక్తం ఎక్కించే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది చాలా ప్రాణాంతకం కూడా ఒక్కొక్కసారి అవుతుంది. కాబట్టి ఆహారంలో వీళ్ళు అధికంగా మినరల్స్ అధికంగా ఉండేది, అంటే ఖనిజాలు అధికంగా ఉండేవి, ఇనుము ఖనిజం అధికంగా ఉండేవంటే మనకి గోంగూర లాంటివి, అలాగే ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవాలి. పళ్ళల్లో దానిమ్మ పళ్ళు, అలాగే యాపిల్స్, అన్ని ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ కలిపి కూడా తీసుకోవచ్చు. లేకపోతే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కలిపి ఒక జ్యూస్ కింద చేసి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా రక్తం